లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనమండి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాయండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్షమాపణ ఎవరైతే కలిగి ఉంటారో, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు ఎవరైతే అంగీకరిస్తారో, ప్రియక చెల్లితమ్ముడా, యేసుక్రీస్తు ప్రభు వారు శత్రువును సైతం క్షమించండి క్షమించండి క్షమించండి, ఆ కల్వరి గిరిలో అంత ఘోరమైన పరిస్థితిలో ఉండి కూడా ఆయన ప్రార్థన చేశాడు. ప్రియక చెల్లితమ్ముడా, ఈ మాటలు వింటున్నా నీవు క్షమిస్తున్నా నీ తోటి సహోదరుని ఏమైనా తప్పు చేసినా, ఏమైనా మాట్లాడినా కానీ పెద్ద మనిషితో క్షమిస్తున్నావా, లేక విరోధ భావముతో చూస్తున్నావా? ప్రియక చెల్లితమ్ముడా, క్షమించే మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ దేవుడి యొక్క మనసును కలిగి ఉన్నారని అర్థం అండి.